నియోజకవర్గంలో స్వర్గీయ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా సూరారంలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హన్మంత్రెడ్డిగారు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలు దేశానికి అమూల్యమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సేన నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, जोहार बाबू जगजीवन राम, साधिस्ता मानिल आशयाలను వర్ధిల్లాలే భారత రాజ్యాంగం. కొంచెం వెనక జరుగు అన్న, అంగా జరగడానికి అన్నా ఎనికి జరగన జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. డాక్టర్ బాబు జగజీవన్ జయంతిని పురస్కరించుకొని మన ఇస్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు హనుమంతరెడ్డి గారు వచ్చి ఉన్నారు. బాబు జగజీవన్ జయంతిని పురస్కరించుకొని వారి సంఘం కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పేరున నిర్వాహకులందరికీ, వారి అభిమానులు, అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఒక ఆశయం కోసం ఒక పేద కుటుంబంలో జన్మించినప్పటికీ బీహార్ రాష్ట్రంలో మరి భారతదేశ ఉప ప్రధానిగా ఎదిగినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. వారు ఆ క్రమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి అవమానాలను సహిస్తూ వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకొచ్చి మరి చాలామంది పేదవాళ్ళ కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి. వారి కూతురు కూడా మనందరికీ తెలుసు. వారు కూడా మన తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు ఆ రోజు స్పీకర్గా కూడా చాలా మన తెలంగాణ రావడానికి వారు కారణం. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అంటేనే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల కోసం వారు రచించినటువంటి మరి వ్యాఖ్యల వల్లనే ఇవాళ సాధ్యమైంది. ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలి అనడం వల్లనే ఇది సాధ్యమైంది. రాష్ట్రాలకే కనుక వదిలేస్తే ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు అన్యాయమే జరిగి ఉండేది. కానీ దూరదృష్టితో, ముందు చూపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది రాష్ట్రాల పరిధిలో కాదు, కేంద్ర పరిధిలో ఇద్దరు మహనీయులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వారి కోసం, వారి ఆశయాల కోసం
కుల మతాలకు అతీతంగా అందరం కూడా మరి చేతనైనంత ముందుకు పోవాలని, ప్రజలకు తోడ్పాటును అందించాలని కోరుకుంటూ మీ అందరినీ మరొకసారి అభినందిస్తాను.